జూన్ 17, 2025న మనం ఒక వీడియో చేశాం. ఈ మార్పు గమనించారా 2 పార్టీలలో అని. గుర్తున్న వాళ్ళకి గుర్తుంటుంది. విషయం ఏంటంటే ఈరోజు వే2 న్యూస్ అనే ఒక షార్ట్ న్యూస్ వెబ్సైట్ కాదు, అది యాక్చువల్గా వెబ్సైట్గా డెవలప్ అయ్యి మెల్లిమెల్లిగా ఇప్పుడు న్యూస్ ప్లాట్ఫామ్ మీద SMS రూపంలో, నోటిఫికేషన్ రూపంలో స్టోరీలను ఇస్తూ ఉంటుంది. అది ఒక కాన్క్లేవ్ పెట్టింది అమరావతిలో. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి అమరావతి రాజధాని అని చెప్పారు. నేను ఆ జూన్ 17, 2025 చేసిన వీడియో మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి. ఈ మార్పు గమనించారా? డ్యామేజ్ కంట్రోల్ మొదలైంది చిన్న స్థాయిలో, చాలా చిన్న స్థాయిలో. ఇది ఈ ఏడాదిలోనే పూర్తి చేసుకుంటే గనక ఎన్నికల ఏడాది వచ్చేసరికి అంత సమస్య పోతుంది. ఎందుకంటే ఈ ఏడాది అంతా కూడా 25 అంతా కూడా వీళ్ళు అప్పుడదన్నారు ఇప్పుడు ఇదన్నారు అంటారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి వారికంటూ ఒక స్టాండ్ మార్చుకున్నా కూడా వాళ్ళకంటూ ఒక స్టాండు, ఒక వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని చెప్పాను. పదాలు ఇవి కాదు కానీ వేరే రూపంలో చెప్పాను. ఇప్పుడు అదే లైన్లో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు కనబడుతుంది. దీన్ని యాంటిసిపేషన్ అనండి, లేదంటే మనము రాజకీయ ఎత్తుగడల్ని ముందే ఊహించటము, అంచనా వేయటము, గుర్తించటం అనండి. అది మనకి మనం శభాష్ అనుకోవచ్చు. నేను దాంట్లో సోదాహరణంగా చెప్పాను. గడప గడపకి టీడీపీ వెళ్తుంది, ఈ మార్పు గమనించండి. అట్లనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 2-3 సన్నిహితులు ఏదైతే ఇష్యూస్ తమని ఓడించాయి అనుకుంటున్నారో, ఎక్కువగా ప్రజల్లో నెగటివ్ ఫీలింగ్ తీసుకొచ్చింది అనుకుంటున్నారో, వాటిని తగ్గించుకునే ప్రయత్నం మొదలైంది అని. అంటే మార్పు మొదలైనప్పుడు ఎవరు గుర్తించరు. ఆ మార్పు తాలూకు ఇది ఫలితం వచ్చిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదు. బహుశా ఈ పదం కూడా వాడానేమో ఆ వీడియోలో నేను. ఆయన ఏమన్నాడంటే, మీ అందరూ చూసే ఉంటారు, చిన్న చిన్న చేసేసి రూల్ మొదలు పెట్టచ్చు. బట్ అది అక్కడ నుంచి అయితే అసాధ్యము. అన్ని లక్షల కోట్లు స్టేట్ భరించే పరిస్థితి లేదు. అమరావతి ఈ విజయవాడ గుంటూరు మధ్య అయితే మీకు ఈజీ అవుతుంది. ఇటు బందర్ దగ్గర నుంచి ఎలాగో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇప్పుడు బైపాస్ అది కూడా జగన్. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ తర్వాత రోజు కూడా అసలు విజయవాడ అన్నావు, నువ్వు అక్కడ అమరావతి అన్నావు, పోని వాళ్ళనన్నా డెవలప్ చేసావా? ఏం లేదు కదా, అసలు హాయిగా విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల్లో పెట్టినా సరిపోయేది అన్నారు. దాని మీద ఈ రోజున కూడా కుహనాగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఒక 500 ఎకరాలు తీసుకోమని చెప్పలా. నేను కూడా ఇది అమరావతిలో మనం ఒక వీడియో చేశాను కదా సమ్మర్లో, అప్పుడే చెప్పాను, ఇట్లా స్ట్రైట్ రోడ్ అని వదిలేసేసి ఇటు చుట్టుపక్కల పల్లెటూరులోకి వెళ్ళారు, ఏంటో మరి ఇది అని. అదే లైన్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న అర్థం కూడా అదే. నీకు ఆల్రెడీ ఒక సిటీస్ 2 ఉన్న సిటీస్, అంటే ఇప్పుడు నగరాలని మనం ఇప్పుడే అనలేం, కానీ విజయవాడ పట్టణం, గుంటూరు పట్టణంకి మధ్యలో ఒక సరళ రేఖ పద్ధతిలో ఉన్నప్పుడు అది వదిలేసి ఈయన ఇటువైపుకి ఎందుకు వెళ్ళారు అని. ఇంకా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా అంటే, ఆయనేమి చెప్పిన మాట ఏంటి అంటే, ప్రభుత్వ భూమి చాలా అందుబాటులో ఉంది, దాన్ని తీసేసుకోండి, లేదంటే ఇక్కడ దొనకొండ దగ్గర కానీ అన్నట్లుగా మాట్లాడేది. అంతేగాని నేను వెళ్ళి సేకరిస్తాను, భూమిని తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ ఇలా కడతాను అని దానికి ఆయన అంగీకరించాలి. ఫైన్, అది అయిపోయిన చరిత్ర. 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా దీని గురించి వీళ్ళ స్టాండ్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఇది ఈ క్లారిటీ అన్నమాట. మనం గుర్తించాం, ఆ మార్పు మొదలైన విషయాన్ని మనం గుర్తించాం. ఇది ఇంకా ఉధృతం అవి ఏ స్థాయికి చేరుతుందంటే, ఇప్పుడు ఎగతాళికి గురవుతుంది. ఖచ్చితంగా మార్పు ముందు నిరసన తెలియజేయబడుతుంది, ఎగతాళికి గురవుతుంది, ఆ తర్వాత అంగీకరించబడుతుంది. వీలైనంత వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అసలు వీళ్ళ వల్ల కాదు, నిలువున ముంచేసినటువంటి ఈ పార్టీ అమరావతిని ఎలా డెవలప్ చేస్తుంది, ఇంకా రకరకాల కోణాల్లో దాడి బిగినవుతుంది. కానీ ఇవన్నీ ఊహించకుండానే ఒక స్టాండ్ తీసుకుంటారని అయితే అనుకోను. ఇవన్నీ ఊహిస్తారు, ఊహించిన తర్వాతే జరుగుతుంది ఏం జరిగినా కూడా. పైగా ఏంటంటే ప్రాంతీయ పార్టీగా మా నాయకుడు ఏది చెప్తే మేము అది చేయాలి అన్నట్లుగా వీళ్ళ ధోరణి, వీళ్ళ ప్రకటన ఓపెన్గా చెప్పింది ఆ కాంక్లేవ్లో. ఇదేమి ఎవరు ప్రత్యేకంగా గమనించింది కాదు, ఏది మనం గమనించిన మార్పులాగా. ఇప్పుడే బిగిన్ చేసేసారు కూడా. అసలు నువ్వెలాగవుతావు, నిన్నెవరు నమ్ముతారు, అది అని. వీళ్ళ స్టాండ్ ఏంటంటే, అయితే ఒకటి ఏంటంటే దుష్ప్రచారం చేశారు, 3 రాజధానులు అన్నారని, అది ఇది అని. అది వాస్తవం. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమన్నారో చూడండి.
రాజధాని అన్నది ఎక్కడికి పోవడం లేదు అధ్యక్ష. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు, మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తా ఉన్నాం. ఇక్కడే లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా ఉంటుంది అధ్యక్ష. ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే చట్టాలు చేస్తాం, ఇక్కడే చట్ట సభలు కూడా జరుపుతాం. ఎక్కడికి పోవాలి అధ్యక్ష. కాకపోతే దీంతో పాటు మరో 2 క్యాపిటల్స్ యాడ్ చేస్తా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నం పెడతా ఉన్నాము. అక్కడ సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇటువంటి వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్ని కర్నూలులో, అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఒకరి దగ్గర నుంచి ఒకరికి అన్యాయం ఎక్కడ జరగడం లేదు అధ్యక్ష. న్యాయం ఇక్కడ చేస్తూ మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేసే కార్యక్రమం మాత్రమే చేస్తా ఉన్నామని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అదే, మనం కూడా మారాలి మారాలి అంటూ చెప్పారు కదా, 3 రాజధానులు ఉంటే తప్పేంటి అని. ఆ పదం వాడారు. ఆ పదం వాడకుండా ఉంటే సరిపోయేదని ఎప్పటి నుంచో చెప్పాను మనం మనబడిలో. మన రీచ్ తక్కువ కాబట్టి ఎవరికి తెలిసి ఉండదు. పదం వాడకుండా, క్యాపిటల్ అనే పదం కూడా వాడకుండా ఆయన అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని క్యాంప్ ఆఫీస్ వెళ్ళి వస్తూ ఉంటే ఈ వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. అలానే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు, మా స్టాండ్ ఇదే, మేము ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా మారినా కూడా ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు. ఈ రైతుల తాలూకు ఫ్లాట్స్ కూడా, రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా డెవలప్ చేసి ఇస్తారు అన్నట్టు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈ కౌలు ఇచ్చినా చాలామంది ఇవ్వలేదన్నారు. ఇప్పుడు నిజాలు తెలుస్తున్నాయి, ఆయన కౌలు ఎగ్గొట్టలేదు, అందరికి ఇచ్చేది. ఇప్పుడు ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ అంటే మేము డెవలప్ చేయలేము అన్న రీతిలో సాగింది అని కూడా చాలామంది చెప్తారు. ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇస్తారా? ఈ కోణంలో అనుమానాలు, చర్చలు, హవైహాళ్ళ ఎదురవుతాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏ స్టాండ్ తీసుకుంటుందంటే, నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒక మైనస్ పాయింట్గా చూపిస్తున్నారు, ఏది మన అది ఉంది కదా రిషికొండ భవంతి, ఆ భవంతిని మేము కట్టగలిగినప్పుడు అంత సునాయాసంగా రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎందుకు ఇవ్వలేము, ఈ స్టాండ్ తీసుకుంటుంది. ఇందులో ఏది జరుగుతుంది జరగదు అనేది పక్కన పెడితే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఇలా కట్టడం కన్నా ఇది రాజధానిగానే కొనసాగిస్తూ కాలక్రమంలో ఇది జరగాలి అనే ఒక స్టాండు సగం మంది ఆమోదం పొందగలిగే ప్రతిపాదన అనమాట. ఈ స్టాండ్ ఇదిలానే కొనసాగుతుంది అంటే కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది. మనం మార్పుని గుర్తించాం కాబట్టి ఆ అంచనా ఖచ్చితం అవుతుంది. మీరు చూడబోతున్నారు కూడా. బాయ్.